జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చాడా శాస్త్రి గారు రాసిన ఒక ఆర్టికల్ కాంగ్రెస్ తో జాగ్రత్త అని ఆ ఆర్టికల్ని చూశాక వాస్తవాలు మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో చాడా శాస్త్రి గారి ఆర్టికల్ని తీసుకొని మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న లేఖకు సంబంధించే ఈ వీడియో మొత్తం కూడా అప్పుడు ఈ వీడియో రాసింది ఎవరెవరికి పంపించారు అంటే కాపీ ద హానబుల్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అండ్ ద హానబుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్, మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్, గౌట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. ఇది ఒక పాత లేఖ. దీనికి సంబంధించి అసలు ఈ లేఖలో ఏముంది అనేది తెలుసుకోవాలి. దానికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ని మేము ముందుంచుతాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాహుల్ గాంధీ మొదలుకొని చిన్నా చితకా కాంగ్రెస్ నాయకులు, ఆ కుటుంబ బానిసలు, అలాగే కమ్మీలు, ప్రాంతీయ పార్టీలు ఆర్ఎస్ఎస్ ని తిట్టని రోజు ఉండదేమో. ఆఖరికి రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ లో ఎవరైనా ఉంటే వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు అనంటే ఆర్ఎస్ఎస్ మీద ఎంత ద్వేషం పెట్టుకున్నారో అర్థమవుతుంది. అయితే స్వతంత్ర సమరం సమయంలో ఆర్ఎస్ఎస్ దేశ ప్రజలకు ఏం చేసింది? మత భావాలు రెచ్చగొట్టడం తప్ప దానికి ఏమైనా తెలుసా అంటూ కూడా దారుణ విమర్శలు చేస్తూ ఉంటారు. ఒక పక్క బ్రిటన్ వారిచ్చిన సంస్థాన స్వతంత్రాన్ని సంపూర్ణ స్వతంత్రం వచ్చింది అన్నంతలాగా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు సంబరాలు జరుపుకుంటూ ఉంటే, పాక్ తో సరిహద్దుల్లో విభజించబడ్డ బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అదుపు చేయలేని హింస, మారణకాండ చోటు చేసుకున్నాయి. హిందువులు లక్షల్లో చనిపోయారు. వేల కొద్ది స్త్రీలు అపహరించబడ్డారు, అత్యాచారాలకు గురయ్యారు. ఇది మీలో ఎంత మందికి తెలుసు? వీటన్నిటినీ బయటికి రాకుండా ఆ రోజు కాంగ్రెస్ తాము తెచ్చిన స్వతంత్ర దేశంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అనే విధంగా ఆ కుటుంబ పార్టీయే ఈ దేశాన్ని పాలించాలి, ఈ దేశం మీద పెత్తనం చేయాలి అని ఎలా చేశారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూస్తున్న చాలా మంది నాకన్నా పెద్దవాళ్ళు, ఆ విషయం మీకు చాలా అవగతమై ఉంటుంది. ఇక నాకన్నా చిన్నవాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోండి, నిజంగా ఈ దేశానికి మేలు చేసింది ఎవరు, ఈ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంది ఎవరు అనేది. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఇక అతిపెద్ద సంస్థ అయిన కాంగ్రెస్ ప్రజలను రక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకుందో, ఏ క్యాంపులు నిర్వహించిందో కూడా మనకు తెలియదు. అయితే ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎలా ఉండేది అనేది 1947లో స్వతంత్రం వచ్చిన వెంటనే ఏర్పడ్డ మొదటి ప్రభుత్వంలో డిఫెన్స్ మంత్రిగా పనిచేసిన సర్దార్ బల్దేవ్ సింగ్, పంజాబ్కి చెందిన ఆయన హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ గారికి ఒక ఉత్తరం ద్వారా తెలుస్తోంది. ఆ ఉత్తరం ఒకటి ఆర్కీవ్స్ నుంచి బయటకు వచ్చింది. అదే ఉత్తరం ఇది ఇప్పుడు మీ ముందు చూపిస్తోంది. అసలు ఈ ఉత్తరంలో ఏముంది అనేది క్లుప్తంగా చెప్పుకుంటే, సర్దార్ పటేల్ జీ, పాకిస్తాన్ లో జరుగుతున్న సంఘటనను మనం పూర్తిగా అర్థం చేసుకోలేదు అనిపిస్తోంది. అక్కడ ప్రజలు, ప్రభుత్వం కుమ్మక్కయ్యి ఒక పద్ధతి ప్రకారం మారణకాండ జరిపిస్తున్నారు. వారు చెప్పే మాటలకు చేతలకు పొంతన అనేది లేదు. కుటుంబాలు కూల్చడానికి అని ముస్లిమేతర యువతులు పెద్ద సంఖ్యలో ఒక ప్లాన్ కి అనుగుణంగా అపహరణకు గురవుతున్నారు. 20,000 మందికి పైగా స్త్రీలు, యువతులు ఇలా అపహరణకు గురయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి దారుణాలకు గురికాని ఒక్క గ్రామం కూడా పశ్చిమ పంజాబ్ లో లేదు అంటే అది అతిశయోక్తి కాదు. శకర్ఘర్ అనే గ్రామం నుండి 500 మంది యువతులను కుటుంబాల నుండి దూరం చేశారు. ఒక్కరిని కూడా రక్షించిన దాఖలాలు లేవు. లెఫ్టినెంట్ జిఎన్ సిన్హా అనే ఒక యువ ఆఫీసర్ వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అపహరించబడిన యువతులను రక్షించడానికి ఒక ప్రణాళిక సూచించబడింది. 2 దేశాల్లో విడిపించే తెచ్చే టీమ్స్ ఏర్పాటు చేయాలి. వీరికి వీరి ఆస్తులకు రక్షణ కల్పించాలి. వీరికి స్థానిక పోలీసులు, మిలిటరీ సాయం అందచేయాలి. 2 ప్రధాన మంత్రులు ఉమ్మడి ప్రకటన చేసిన వెంటనే ఈ ఏర్పాట్లు జరగాలి అని. ఈ ప్రణాళిక అమలు చేయడానికి ఒక సీక్రెట్ సర్వీస్ ని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం కొందరు ఉత్సాహవంతమైన యువకులు ఇస్లాం మతం స్వీకరించి వారిలో కలిసి మనకు ఇన్ఫార్మర్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి ఖచ్చితమైన సమాచారం సేకరించడానికి ఇది ఒక్కటే సరి అయిన పద్ధతిగా నాకు అనిపిస్తోంది. వారి సహాయం తీసుకుందికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు. వీరికి ఒక ప్రత్యేక సూపరింటెండెంట్ కింద ఇంటెలిజెన్స్ విభాగంలోకి రెగ్యులర్ గా నియమిస్తూ ఉండాలి. ప్రస్తుతం ఉన్న పోలీసు విభాగం నుండి బాగా నిజాయితీ గల ఒక సూపరింటెండెంట్ మరియు 20 సహాయక సూపరింటెండెంట్ ని సెలెక్ట్ చేయాలి. గ్రౌండ్ లో పనిచేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ఇవ్వబడ్డ తమ మనుషులను ఇస్తుంది. ఎలాంటి స్వార్థము లేకుండా, తమకేంటి, తమకేం ఒరుగుతుంది అని ఆలోచించకుండా, దేశానికి ఎప్పుడైనా ఇబ్బంది వస్తే తమ ప్రాణాలను సైతం
పనంగా పెట్టడానికి ఆర్ఎస్ఎస్ సభ్యులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అనేది ఈ లేఖలో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ ముఖ్యులు శ్రీ గోల్వాకర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. పంజాబ్ లో పనిచేస్తున్న ఇటువంటి ఇతర సంస్థల సహాయం కోసం సంప్రదించాలి. ఈ సూచనలపై మీరు గట్టి ఆలోచన చేసి ఏ విషయం నాకు తెలియజేయగలరు. ఇట్లు సర్దార్ బల్దేవ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్. దేశ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ తాపత్రయపడింది అనే దానికి ఈ ఒక్క రుజువు చాలు. ఇదేమి మనం ఇప్పుడు తీసుకొచ్చింది కాదు, పెట్టింది కాదు. అప్పటి లేఖ బయటికి వచ్చింది అని అంటే ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా మతం కోసం పనిచేసిందా, దేశం కోసం పనిచేసిందా? ఆర్ఎస్ఎస్ దేశ ప్రయోజనాల కోసం తమ ప్రాణాలను పనంగా పెట్టి సీక్రెట్ ఆపరేషన్స్ చేయమన్నా కూడా వెళ్ళడానికి సిద్ధపడిందా, లేకపోతే పావలా అంత చేసి రూపాయి అంత పేరు తెచ్చుకొని రాజకీయ ప్రయోజనాలను లేకపోతే పదవులను ఆకాంక్షించిందా అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంతేకాదు 1962 చైనాతో యుద్ధ సమయంలో వామపక్షాలు చైనా కొమ్ము కాస్తే ఆర్ఎస్ఎస్ పూర్తిగా ప్రభుత్వ సైనికులకు మద్దతు ఇచ్చింది. అందుకే ఆర్ఎస్ఎస్ ని ద్వేషించే నెహ్రూ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను 1963 రిపబ్లిక్ పెరేడ్ లో పాల్గొనడానికి ఒప్పుకున్నారు. ఇది ఎవరు కాదనలేని సత్యం, సాక్ష్యాలతో నిరూపించబడిన సత్యం. అప్పుడే కాదు, దేశంలో ఏ మూల ఏ ప్రమాదం జరిగినా, ప్రకృతి వైపరీత్యం వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం కంటే ముందుగానే అక్కడికి చేరుకొని సహాయ పనులు మొదలు పెట్టేస్తోంది ఆర్ఎస్ఎస్. మన దివిసీమ ఉప్పెన సమయంలో కుళ్ళిన శవాలను తీయడానికి ప్రభుత్వ యంత్రాంగం సందేహిస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ కార్యక్రమం నిర్వహించారు. వైజాగ్ లో హెచ్పిసిఎల్ ప్రమాదం అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సరిగ్గా ఇటువంటి కార్యక్రమమే, అంటే కాలిన మృతదేహాలను తరలించారు. అయితే ఇక్కడ విచారించాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడు దేశ ప్రయోజనాలు ఆశించే ఆర్ఎస్ఎస్ ని కాంగ్రెస్ 24 గంటలు విమర్శిస్తూ దేశ విభజనకు కారణమైన ముస్లిం లీగ్ తోనూ మరియు 1962 చైనా యుద్ధ సమయంలో భారత్ కి వెన్నుపోటు పొడిచిన వామపక్షాలతోనూ కాంగ్రెస్ రాజకీయ పొత్తు పెట్టుకొని అటువంటి దేశ వ్యతిరేక శక్తులు దేశంలో మళ్ళీ బలపడడానికి సహాయం చేస్తోంది. ఇదంతా కాంగ్రెస్ అధికార దాహం. అందుకే తాను అధికారంలో ఉంటే ఎవరిని దేశ వ్యతిరేక శక్తులు అంటుందో, ఎవరితో వారి ప్రభుత్వం యుద్ధం చేస్తుందో, అధికారం కోల్పోతే అధికారంలోకి రావడానికి మళ్ళీ అదే దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపడానికి రెడీ అయిపోతోంది. కాబట్టి కాంగ్రెస్ తో తస్మత్ జాగ్రత్త. చాడా శాస్త్రి గారు రాసిన ఈ ఆర్టికల్ ద్వారా చాలా నిజాలు ప్రజల్లోకి వెళ్తాయి అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ ని తీసుకొని చేయడం జరుగుతుంది. ఏదేమైనా అర్థమవుతుంది కదా, దేశ రక్షణ కోసం ప్రాణాలను పనంగా పెట్టింది ఎవరు? తమ మనుగడ కోసం, అధికార కాంక్ష కోసం దేశం విచ్ఛిన్నం కావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళతో కూడా చేతులు కడిపింది ఎవరు అనేది. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ తో తస్మత్ జాగ్రత్త. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.